జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లడ్డు అతన్ని చూసి ఎందుకు అలా అరుస్తుంది? డాగ్స్కి ఎప్పుడైనా డిఫరెంట్ సెన్స్ కలిగినప్పుడే అలా అరుస్తూ ఉంటాయి అన్నయ్య. అదోకే అన్నయ్య, కానీ పర్టికులర్గా అతన్ని చూసి ఎందుకు అరుస్తుంది అని. ఇదిగో గ్యాస్ అబ్బాయి, నీ గెటప్ ఏదో మా లడ్డూ గడికి నచ్చలేదనుకుంటా. త్వరగా వెళ్ళు. అలాగే అండి. అమ్మా లక్ష్మి, లడ్డూని తీసుకొని వెళ్ళు. లడ్డు వాడు ఇంతకు ముందు దొంగతనాలు చేసేవాడేమో, అందుకే లడ్డూ వదలకుండా పట్టుకుంది. పాపం, ఆఖరికి వాడిని దొంగని చేసేసావా? ఏమో, ఎవరికి తెలుసు. వివేక్, ఆఫీస్కి వెళ్దాం. నేను కాసేపు ఆగి వస్తానన్నయ్య. ఈ బద్ధకం తగ్గించుకుంటే మంచిది. త్వరలో తగ్గిపోతుందిలే అన్నయ్య. సర్లే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. లక్ష్మి బాయ్. లడ్డు 5 నిమిషాల్లో నీకు అన్నం పెట్టేస్తాను. లడ్డు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూ. హలో లక్ష్మి డార్లింగ్, నేను జగదీష్ని. మనిషి లేడు, మంత్రం వేసినట్టు లెటర్ ఇక్కడికెలా వచ్చిందని అనుకుంటున్నావా? ఆ లెటర్ అక్కడ పెట్టింది నేనే. ఇందాక గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చింది ఎవరో కాదు, నేనే. కాల్ చేసినప్పుడు క్యాజువల్గా అయినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కదా, అందుకే కాలింగ్ బెల్ కొట్టకుండా డైరెక్ట్గా నీ కౌగిల్లోకి వాలిపోదామని వచ్చాను. అది కుదరలేదు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా ఫోన్ చేయాలి. లేకపోతే మీ ఆయనకు నా వల్ల రాబోయే ప్రమాదం నీకు తెలియదు కదా. నాకు తెలుసు లక్ష్మి, అపాయం వస్తేనే అణిగి మణిగి ఉండడం కూడా తెలుస్తుంది. నా కాల్స్ కట్ చేస్తూ కేర్లెస్గా ఉన్న నువ్వే నాకు కాల్ చేసేలా ఎలా చేశానో చూసావా? హలో హలో జగదీష్, మా ఆయన్ని ఏం చేయబోతున్నావు? ఆయనకి ఏ హాని తలపెట్టబోతున్నావు? అయ్యో లక్ష్మి, బాధపడుతున్నావా? నేను కాల్ చేసినప్పుడే నువ్వు లిఫ్ట్ చేస్తుంటే ఎంత బాగుండేది. నువ్వు మారం చేయకుండా ఉంటే నేను ఈరోజు ఇంత ఘోరం చేసుండేవాడిని కాదు కదా. ఏం చేసావు? నువ్వు నా కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే నాకు కోపం వచ్చింది. కోపం వస్తే నేను ఊరుకుంటానా? కార్కి బ్రేకులు తీయాలనిపించింది. ఎవరి కారు అనుకుంటున్నావు? మీ ఆయన మిత్రానందన్ కారే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.